ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలనే స్ఫూర్తిగా తీసుకుని వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ మిద్దె తోటను సాగు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకుంది. తమకు కుటుంబానికి కావాల్సిన కూరగాయలు పండించుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశంలోని ప్రజల అభిప్రాయాలను తీసుకుంటూ తన ఆలోచనలను వారితో పంచుకునే ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్లో ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారమవుతోంది. ఈ కార్యక్రమం ఎంతో మంది ప్రజలకు స్ఫూర్తినిస్తోంది. ప్రధానమంత్రి కోవిడ్ సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ రోగాల నుంచి కాపాడుకోవడానికి వంటింట్లో లభించే దినుసులతో కషాయాలు చేసుకుని తాగాలని, అలాగే రసాయనాలు లేని ఆకుకూరలు, కాయగూరలు స్వయంగా పండించుకోవాలని సూచించారు. ఆ మాటలు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన మంజుల వెంకటరమణకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. ఆ స్ఫూర్తితోనే 2020లో తన ఇంటి మిద్దెపైన కూరగాయలు, పండ్ల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, సుగంధ ద్రవ్యాల మొక్కలు, అరుదైన మొక్కలను పెంచుతున్నారు. వాటికి పైకప్పుగా గ్రీన్ షేడ్ నెట్ కూడా అమర్చారు. ఇంట్లో పనికిరాని వస్తువులను మిద్దె తోట కోసం ఉపయోగించారు. మంజుల మిద్దె తోటను చూసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానవన శాఖ నుంచి ఇటీవలే వెజిటేబుల్ అర్బన్ ఫార్మింగ్ కింద ఆమెకు అవార్డు అందజేశారు. తన మిద్దె తోటను చూడ్డానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గోడలకు ఉన్న తన పెయింటింగ్స్ ను చూసి ముందుగా అభినందిస్తున్నారని ఆమె చెప్పారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఆ బొమ్మలను తానే స్వయంగా చేశానని మంజుల ఎంతో సంతోషంగా చెప్పారు. తోటలో తాను ఏర్పాటు చేసుకున్న బుద్ధ విగ్రహం తమకెంతో ప్రశాంతతను చేకూరుస్తుందని మంజుల చెబుతున్నారు. తనకు అవార్డు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యానవన శాఖకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్లో వనపర్తికి చెందిన మంజులకు మిద్దె తోటలో సాగు చేస్తున్న కూరగాయల గురించి రాష్ట్రంలో అవార్డు లభించింది. ఆ మిద్దె తోటను ఎలా ఏర్పాటు చేశారు, దానికి స్ఫూర్తి ఏంది, మంజులని అడిగి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మేము ఈ మిద్దె తోటని కోవిడ్ టైంలో స్టార్ట్ చేసినాము. 2020లో ప్రధానమంత్రి మోడీ గారు కెమికల్స్తో కూడినటువంటి కూరగాయలు కాకుండా మనం సేంద్రియంగా ఇంట్లోనే కొన్ని ఆకుకూరలను పండించుకొని తింటే బాగుంటుంది, మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో చెప్పడం జరిగింది. అది విన్నప్పుడు నాకు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, మనం కూడా ఏమీ కెమికల్స్ వాడకుండా మనకు అవసరానికి తగ్గట్టు మనం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండించుకోవాలనే ఆలోచన అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు అయినా మాకు చెట్లు అంటే చాలా ఇష్టం. మా పిల్లల బర్త్డేస్కి కంపల్సరీగా ఒక మొక్క నాటడం కానీ, లేకపోతే మా మ్యారేజ్ డే కూడా మేము ప్రతి ఇయర్ ఒక మొక్కను నాటడం అనేది మాకు చాలా ఏళ్ల నుంచి అలవాటు ఉంది. ప్రతి ఒక్కరూ తన ఇంటికి అవసరమైన కూరగాయలను పండించుకునేందుకు ప్రయత్నం చేస్తే తప్పకుండా వారికి ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం, మంచి ఆక్సిజన్ పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు మంజుల వెంకటరమణ. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.